माननीय श्री रविचंद्र बद्दी राजू, माननीय रविचंद्र बद्दी राजू, माननीय रविचंद्र बद्दी राजू। थैंक यू वेरी मच सर। उपसभापति महोदय जी, रजिस्ट्रेशन ऑफ बर्थ एंड डेथ्स अमेंडमेंट बिल 2026 पर बात करने के लिए मौका दिया। इस बिल को हम समर्थन कर इस बिल को हम समर्थन करते। बर्थ सर्टिफिकेट అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడికి లభించే మొదటి లీగల్ ఐడెంటిటీ. అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, పెన్షన్, ఇన్సూరెన్స్, క్లెయిమ్స్, సక్సెషన్ వంటి అనేక చట్టపరమైన అంశాలకు అత్యంత కీలకపత్రమైన పత్రం సార్. ఈ బిల్లు 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ పేరు నమోదు చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇది అవసరమని చెప్పారు సార్. 2 సంవత్సరాల తర్వాత నమోదు చేసుకోవాలంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వెరిఫికేషన్ మరింత సార్ ఇది ఇబ్బందికరంగా ఉండేది. కోర్టులన్నీ ఇప్పటికే చాలా ఓవర్లోడ్ బిజీగా ఉండడం మూలంగా గ్రామ పంచాయతీ అండ్ ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ బిల్లు ఉద్దేశాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఫేక్ ఐడెంటిటీ, ఫోర్జరీ, ఇల్లీగల్ ప్రాపర్టీ క్లెయిమ్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఏర్పడకుండా ఈ వెరిఫికేషన్ మెకానిజం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సార్. మొదటగా సార్, రెండవది అత్యంత ముఖ్యమైన అంశం ట్రైబల్ ఏరియాస్ సార్. దేశంలో అనేక షెడ్యూల్ ఏరియాస్, అటవీ ప్రాంతాలు, మారుమూల ట్రైబల్ విలేజెస్లో బర్త్ రిజిస్ట్రేషన్ మరియు డెత్ రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీనికి ప్రధాన కారణాలు రవాణా సౌకర్యాలు లేమి, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం మూలం. అందువల్ల మొబైల్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సార్, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే ప్రతి బర్త్ అండ్ డెత్ ఆటోమేటిక్గా సివిల్ రిజిస్ట్రేషన్ అయ్యే సిస్టంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. 4వది డిలేడ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్కు నిర్దిష్ట టైం లిమిట్ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి సార్. అప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. దేశంలో ఎక్కడ జన్మించినా, ఏ ప్రాంతంలో జన్మించినా ప్రతి శిశువుకు సమయానికి బర్త్ సర్టిఫికేట్, ప్రతి మరణానికి డెత్ సర్టిఫికేట్ లభించడం మన ప్రభుత్వ బాధ్యత సార్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుకుంటూ బిల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. माननीय श्री ए रहीम, माननीय ए रहीम, please speak on the subject. Yes, sir. Definitely, sir. Thank you for your opportunity, sir. Sir, while we are discussing the registration of deaths, I cannot help but remember more than 20 students who lost their lives following the repeated examination. Sir, as we discuss the registration of births, I would also like to register the birth of a new movement in this country, sir.